అరే 24 సీట్లు తీసుకుంటేనే నీకు బాధగా ఉంటే మరి తెలంగాణలో సైబరాబాద్లో ఒక మీటింగ్ లాంటిది కండక్ట్ చేస్తే రఘురామకృష్ణరాజు గారు, మహాసేన్ రాజేష్ అన్న వీళ్ళందరూ మాట్లాడితే తండోపతండాలుగా లక్షల మంది వచ్చిన జనం స్టేడియం అంతా అద్దరిల్లి మంచి ఫైనాన్షియల్ సౌండ్ ఉండి అరే ఒక 4-5 చోట్లైనా డబ్బు పెట్టుకుని గెలవగలిగిన వాళ్ళు ఎందుకు పోటీ చేయలేదంటే వాళ్ళ నాయకుడు చెప్పలేదు. మరి మన నాయకుడు ఏం చెప్పాడు? 24 చోట్ల పోటీ చేస్తున్నాం అన్నాడు. కానీ మనం ఏం చేసామో తెలుసా అండి, తెలంగాణలో మనకి బలం ఉందన్నా 32 స్థానాల్లో మనకి బలం ప్రాబల్యంగా ఉందంటూ 32 చోట్ల పోటీ చేయమని ప్రెజర్ పెట్టారు. యథార్థాల్లోకి వచ్చి ఏదైతే ఊహలు కాకుండా యథార్థాల్లోకి వచ్చి అంతలే తమ్ముళ్ళు 8 ఆలోచించుకున్నాను అన్నారు. లేదు 32 చోటే పోటీ చేయాలన్నాడు. సరే 8 అన్నాడు కదా, 8 అన్నా గెలిపించాలి కదండి. 7 సీట్లలో బాగా వాక్చాతుర్యంగల పైల్వాళ్ళు అంటే మాలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకోండి. ఈ పదం ఎందుకు వాడుతున్నానంటే మాలాంటి వాళ్ళు, బాగా మాట్లాడగలిగిన మాలాంటి వాళ్ళు డబ్బు పెట్టలేని పరిస్థితుల్లో డిపాజిట్ కూడా రాకుండా 2000 ఓట్లు గ్యాదర్తో వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక్క చోట ఎక్కడో సరే అది కూడా ప్రేమ్ కుమార్ గారిది ఒకటి కొంచెం మెజారిటీ, అది కూడా దగ్గర ఉందండి. అయితే అన్నయ్య వద్దురా అంటే మనం వింటామా? లేదు, మనం పోటీ చేయాల్సింది, మనం ఏంటో చూపించాల్సిందే. అంటే తెలంగాణలో మనం పాగా వేసి 8 చోట్ల అంటూ ఆయన రోడ్డుకు లాగి వీధులు లాగి ప్రచారాలు చేయించి ఆఖరికి డిపాజిట్ కూడా రాకుండా ఆయన వాల్యూ తీసి పక్కన పడేసాం. గతంలో కూడా 140 స్థానాలు ఏమో పోటీ చేసినారు. మనం అక్కడ నుంచుందామన్నా ఇక్కడ అక్కడక్కడ ఆయన్ని కూడా గెలిపించలేకపోయాం. మనం గమనిస్తే చిరంజీవి గారు పాలకొల్లులో ఓడిపోవడం ఏంటండి? అసలు బాబు మోహన్ గారు గెలిచారు, కోట శ్రీనివాస్ గారు గెలిచారు, జమున గెలిచింది, నుంచున్న ప్రతి ఒక్కళ్ళు సినిమా యాక్టర్ గెలిచాడే. మరి ఎందుకండి మా అన్నయ్య గెలవలేదు? చిరంజీవి గారు ఎందుకు గెలవలేదు? అల్లు అరవింద్ ఎందుకు ఓడిపోయాడు? సొంత ప్రాబల్య బలం, అదే రకంగా ఓట్లు ఎక్కువ ఉండేటటువంటి కమ్యూనిటీలో ఎందుకు ఓడిపోయారు? అసలు ఈరోజు 24 సీట్లు తీసుకున్నందుకు అది నోరా తాటిమట్ట రోజా ఇష్టం వచ్చినట్టు కుక్క వాగుడు వాగుతుంది. సరే రోజా మాట్లాడింది, కొడాలి నాని మోరిగారు, ఇవన్నీ అన్నయ్య పట్టించుకోడు అంబటి రాంబాబు. కానీ మన జన సైనికులు ఆయన గురించి ఎప్పుడు తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కాదండి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని విమర్శించి ఆ మాటలు దిగమింగలేక ఆయన పార్టీని వదిలి వెళ్ళిపోయిన పరిస్థితి. మళ్ళీ అదే పరిస్థితికి కళ్యాణ్ బాబుని తీసుకురావాలని మీరు అనుకుంటున్నారా? మీరు ఎంతమంది రెచ్చగొట్టినా, మీరు ఎన్ని మాటలన్నా ఆయన అదే స్టాండ్తో ఉంటాడు. ఆయనకు తెలుసు ఎవరిని ఎలా కాపాడుకోవాలి. ఈరోజు మాట్లాడే ప్రతి వాడు ఉద్యోగం మానుకొని, వాడు చేసే పనిని మానుకొని ఈరోజు పార్టీకి ఆఫీస్కి రాడండి, పార్టీ పనుల్లో పాల్గొనండి, పార్టీకి ₹1 ఇవ్వడండి. కానీ అన్నయ్య ఎక్కడన్నా మీటింగ్ పెడితే మాత్రం తండోపతండాలుగా కదిలిపోతారు. అంతవరకు మేము చేయగలుగుతాం. ఇది ఎలా ఉంటుందంటేనండి, ఎగ్జామ్కి ముందు పుస్తకాలు తీసి చదువుతారు చూడండి, ఆ గ్యాంగ్ అండి మేము ఓపెన్గా. ఈరోజు ఖచ్చితంగా అన్నయ్య తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. 24 స్థానాల్లో అన్నయ్య పోటీ చేయాలనుకున్నారు. 98% మెజారిటీ చూపించమని అడిగారు. భారీ ముద్ర అసెంబ్లీలో మనం వేయబోతున్నాం అన్నారు. తద్వారా నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇంకా బలం పుంజుకొని ఒక్కొక్కరు 3 తీసుకొస్తే మళ్ళీ 75 సీట్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా పునాది నుంచి రావాలి, కానీ ఎట్ ఏ టైం అదే కావాలి ఇదే కావాలి అంటే అది అవదండి. గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కొద్దిగా బాధపడినా తర్వాత ఆలోచిస్తే ఆయన తీసుకున్న నిర్ణయం వండర్ఫుల్, కరెక్ట్, గొప్ప ఆలోచన తీసుకున్నారు. అదే రకంగా బలమైన టీడీపీతో కలిసి చేసే ప్రయాణం చాలా గొప్పగా ఉంటుందండి. వాళ్ళు ఎంత డిసిప్లిన్గా ఉంటారనేది తెలంగాణ ఎలక్షన్స్లో మేము చూసాం. అదే డిసిప్లిన్తో మా జన సైనికులు కూడా ఉంటారు. మీరు కూడా కావాలంటే చూడండి.